ఏంట్రా వీడు పొద్దున్నే లేచి చెన్నూరులో ఉన్నాడని అనుకుంటున్నారా? హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ కేరా పరిసాయి. ఏం లేదు ఫ్రెండ్స్, నేను డైలీ ఏమేమి వర్క్ చేస్తాను ఈ వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. నాకు పొద్దున్నే లేచి బయటికి వెళ్ళి వాకింగ్ చేయడం అలవాటు. నాకు నేచర్ అంటే చాలా ఇష్టం. అంతేకాదండి, నేను ప్రతిరోజు ఈ వీడియోలో కనిపిస్తున్న లొకేషన్కి వెళ్ళి అక్కడే ఒక 2 అవర్స్ టైం స్పెండ్ చేసి ఇంటికి వస్తాను. అంతేకాదండి, నాకు వాకింగ్ చేయడం అంటే చాలా ఇష్టం. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది పొద్దున్నే వాకింగ్ చేస్తే. ఈ వీడియోలో చూపిస్తానండి. చూడండి వెదర్ ఎంత బాగుందో. చుట్టూ పొలాలండి. ఇక్కడ పొలాలకి డైలీ మార్నింగ్ వస్తాను. మార్నింగ్ వచ్చి ఒక 1 అవర్ దాన్ని ఇక్కడే స్పెండ్ చేసి ఇక్కడే ఫ్రెష్ అప్ అయ్యి పేస్ట్ బ్రష్ ఇక్కడే తెచ్చుకుంటానండి. ఇక్కడే ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఇంటికి వెళ్తాను. ఇప్పటి నుంచి మన వీడియోలో కంటిన్యూగా వీడియోస్ అప్లోడ్ అవుతుంటాయి. వ్లాగ్స్, కామెడీ వీడియోస్, యూట్యూబ్ షార్ట్స్, మంచి కంటెంట్తో మీకు ముందుకు వచ్చి మిమ్మల్ని నవ్విస్తాను. అంతేకాదండి, నేను డైలీ అక్కడికే వెళ్ళి మౌత్ వాష్ చేసి బ్రష్ అక్కడే వేసి ఫేస్ వాష్ చేసుకొని ఇంటికి వస్తాను. ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి, చూశారుగా ఆ లొకేషన్ దగ్గరే బ్రష్ చేశాను. బ్రష్ చేసి ఇంటికి వచ్చి స్నానం చేసి ఫ్రెష్ అప్ అయ్యాను. ఫ్రెష్ అప్ అయిన తర్వాత పైనుండి కిందికి వెళ్ళి కింద ఉన్న దేవుని గుడి దగ్గరికి వెళ్ళి దేవుని గుడిలో ఉన్న కసాపురం నుంచి తెచ్చుకున్న ఆంజనేయ స్వామి సింధూరం ఉంది. ఆ సింధూరం పెట్టుకొని పెండింగ్ వర్క్స్ ఏమైనా ఉంటే పెండింగ్ వర్క్స్ అన్ని మొత్తం చూసుకొని ఇంటికి వచ్చి టిఫిన్ ఏం చేశారో చూసి ఇంట్లో దాని తగ్గట్టు మనకు నచ్చితే ఇంట్లో తిందాము, లేదంటే బయటికి వెళ్ళి ఏదైనా తెచ్చుకుందాము. ఈరోజు నాకు చాలా ఇష్టమైన వంట చేశారండి మా అమ్మ. నాకు పప్పు అన్నం అంటే చాలా ఇష్టం. అన్నము, పప్పు, ఇంట్లో శనగకాయల పొడి ఉందండి. శనగకాయల పొడి, అన్నము, పప్పు ఒక ప్లేట్లో పెట్టుకొని, శనగకాయల పొడి అంటే నాకు చాలా ఇష్టం. శనగకాయల పొడి ఒక 3 స్పూన్లు వేసుకొని ప్లేట్లో పెట్టుకొని వెళ్ళి తిందాం. ఈరోజు మీ ఇంట్లో ఏమేమి వంటలో కామెంట్ చేయండి. మీకు ఏమేమి వంట ఇష్టమో దాన్ని కూడా కామెంట్ చేసి చెప్పండి. ఈ పప్పులోకి మీకు కాంబినేషన్ ఏమేమి ఇష్టమో వీడియో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే కార్తీక పౌర్ణమి కాబట్టి ఇంట్లో నాన్ వెజ్ అంటూ ఏం లేదండి. పప్పు, అన్నము, శనగకాయల పొడి ఉంది. శనగకాయల పొడి తెచ్చుకొని శనగకాయల పొడి తిందాను. చూసారుగా, ఈరోజు పప్పన్నం తిని బయటికి వెళ్ళి వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చి పైకి వెళ్ళి పడుకున్నాను. పడుకొని లేచిన తర్వాత మా నాన్న ఫోన్ చేశాడండి, టీ తాగుదురా అని. అప్పుడు లేచి ఫ్రెష్ అప్ అయిన తర్వాత కిందికి వెళ్ళి చూస్తే టీ లేదండి. ఏంటి నాన్న టీ లేదని అడిగితే, మేము తాగేసాను, నువ్వు వచ్చేయాలకల్లా అని చెప్పి అన్నారండి. అందుకే ఖచ్చితంగా టీ తాగాలని చెప్పేసి బయటికి వెళ్ళాను. బయటికి వెళ్ళి మా ఇంటి దగ్గర ఉన్న అమ్మ భవాని వాటర్ ప్లాంట్ దగ్గరికి వెళ్ళి 5 రూపాయలు టీ అండి, చాలా అంటే చాలా బాగుంటుంది. టీ తాగాను. టీ తాగి ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత ఈవినింగ్ అయింది కాబట్టి మళ్ళీ కాళ్ళు మంగడుకొని దేవుని గుడి దగ్గరికి వెళ్ళి ఆంజనేయ స్వామి సింధూరం పెట్టుకొని మళ్ళీ బయటికి వెళ్ళి వర్క్ ఏదైనా ఉంటే వర్క్ చూసుకొని, వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇంటికి వచ్చేటప్పుడు పెరుగు ప్యాకెట్, మిరపకాయ వడలు తెచ్చుకున్నానండి. నాకు ఈవినింగ్ పూట ఇలా గుంటగిన్నెలో అన్నం పెట్టుకొని పెరుగు పోసుకొని తినడం అంటే చాలా ఇష్టం అండి. ఈ వీడియోలో కనిపిస్తున్న విధంగా నైట్ పూట ఎప్పటికీ నేను పెరుగన్నమే తింటానండి. వేరేదంటూ ఏం తినను. ఫాస్ట్ ఫుడ్ అంటూ నాకు ఏం తినను. ఎప్పుడో ఒకసారి గోపి అలా తెచ్చుకుంటాను అంతే. నాకు ఎక్కువ ఇష్టం అంటే పప్పు అన్నము, రసం అన్నము చాలా ఇష్టము. ఎప్పుడైనా సండే పూట వచ్చేసి చికెన్ తీసుకుంటే 2 బజ్జీలు మా అమ్మకి ఇస్తానండి. మిగిలిన 4 బజ్జీలు 2 మా నాన్నకి ఇస్తాను, 2 నేను తింటానండి. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. ఓకే, బాయ్ అండి. నెక్స్ట్ వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం.